నాగార్జున సాగర్ టైగర్ ప్రాజెక్టు జోన్ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పరిధిలోని కళాశాల ఆవరణంలో పెంగోలిన్ అనే వన్యప్రాణి ఉన్నట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కళాశాలకు చేరుకున్న డిడి విఘ్నేష్ అప్పావ్, అలాగే కొరప్రోలు ఎఫ్ఆర్ఓ ప్రసన్న జ్యోతి, అలాగే మార్కాపురం ఎఫ్ఆర్ఓ బి శివప్రసాద్ స్నేక్ రెస్క్యూ టీమ్ పెంగోలియన్ అటవీ వన్యప్రాణిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పెంగోలిన్ వన్యప్రాణి సాధారణంగా అటవీ ప్రాంతంలోనే నివసిస్తూ ఉంటుంది. గ్రామాల్లోకి రావడం అరుదని ఫారెస్ట్ అధికారి విఘ్నేష్ తెలిపారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు పెంగోలిన్ ను నల్లమల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ప్రాజెక్ట్ టైగర్ మార్కాపూర్లో ఈరోజు మార్నింగ్ 2 ఆగస్టు 2024 మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అక్కడ ఉన్న సెయింట్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్లో ఒక పెంగోలిన్ ఉండడం అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వెంటనే మన ఫారెస్ట్ అధికారులు, దాంతోపాటు మన స్నేక్ రెస్క్యూ అందరూ వెళ్ళి అక్కడ ఆ పెంగోలిన్ అనేది మనం రెస్క్యూ చేయడం జరిగింది. పెంగోలిన్ అనేది ఒక వైల్డ్ అనిమల్, అది చాలా మంచి అనిమల్. మోరోవర్ అంటే అది అడవిలో ఎక్కువ ఉంటాయి. ఇట్లాగే ఏంటంటే మనము రెవెన్యూ ఏరియాలు రావడం అనేది చాలా తక్కువ, కానీ వచ్చింది. వెంటనే ఏంటంటే మనకు అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్లో ఉన్న అధికారులు మనకు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఏంటంటే దాన్ని రెస్క్యూ చేసుకొని ఇప్పుడు అడవిని మనం ఏంటంటే రిలీజ్ చేయడం జరుగుతుంది.